గొంతులు తెగుతున్నాయి, రెక్కలు విరుగుతున్నాయి, కొందరు ప్రాణాలు పోతున్నాయి. అయినా ప్రతి ఏటా జరగాల్సింది జరగబోతుంది. కొన్ని కుటుంబాల్లో ఎవరూ పోడ్చలేని లోటు మిగిలిపోతుంది. దీనంతటికి కారణం చైనా మాంజా. ప్రాణాలు తీస్తున్న ఈ మాయిదారు మాంజాను కొనడం, అమ్మడం నిషేధం. ఈ మధ్య పోలీసులు అయితే ఈ మాంజాను అమ్మడంపై ఫుల్ గా ఫోకస్ చేశారు. చైనా మాంజాను తయారు చేసినా, అమ్మినా, కొన్నా ఎవరిని వదిలేది లేదంటూ వార్నింగ్లు కూడా ఇచ్చారు. రేడ్లు కూడా చేసింది. మరి ఈ మాంజా అమ్మకాలు ఆగాయా లేదా? ఇదే విషయం తెలుసుకునేందుకు బిగ్ టీవీ ఫీల్డ్ లోకి దిగింది. జరిగిందేంటో చూడండి. బండి ఆపడం కూడా రావట్లేదు ఇక్కడ. తీసుకోండి బాబు. ఓకే రైట్ అన్న. చూస్తారు కదా, మా టీం వెళ్ళింది, మాంజా కావాలని అడిగింది. మా వాళ్ళు బేరం కూడా ఆడారు. రేటు కుదిరి డబ్బులు ఇవ్వగానే ఇలా మాంజా తెచ్చి మా చేతుల్లో పెట్టేశారు వ్యాపారులు. మాంజాపై నిషేధం ఉన్నా, పోలీసులు వార్నింగ్ ఇస్తున్నా ఎంత పబ్లిక్ అమ్మేస్తున్నారో తెలుసుకోవడానికి ఈ వీడియోనే సాక్ష్యం. బండి ఆపడం కూడా రావట్లేదు ఇక్కడ. తీసుకోండి బాబు. ఓకే రైట్ అన్న. పోలీసులు రైడ్ చేస్తున్నప్పుడు దొరకకుండా ఉండటానికి ఓ ట్రిక్ ఫాలో అవుతున్నారు వ్యాపారులు. కొన్ని కోడ్స్ పెట్టుకున్నారు. రిఫరెన్స్లతో వచ్చే వాళ్ళకి వీటిని అమ్ముతున్నారు. పతంగులు అమ్మే చోట ఈ మాంజా స్టాక్ పెట్టడం లేదు, వేరే చోట సీక్రెట్ గా దాస్తున్నారు. మనం వెళ్ళి ఎంతైనా కొనడానికి రెడీ అని నమ్మకం కలిగించాక వాటిని తెప్పించి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఇదంతా చూసారు కదా, బ్లాక్ కవర్లో ఎవరికి కనిపించకుండా తెచ్చిచ్చేస్తారు. అలా వచ్చేస్తుంది మాంజా మన చేతుల్లోకి. తీసుకోండి బాబు. ఓకే రైట్ అన్న. మాంజా అమ్మకాలపై నిషేధం ఉంది. హైదరాబాద్ సిపి సజ్జనార్ కొన్ని రోజులుగా మాంజాపైనే ఫోకస్ పెట్టారు. మాంజా అమ్మొద్దని, వాడొద్దని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఉన్నారు. చివరకు నిన్న హైదరాబాద్ లో పలు చోట్ల రైడ్స్ చేశారు. భారీగా మాంజాను సీజ్ చేశారు. ఆ టైంలో సజ్జనార్ ఏం చెప్పారో ఓసారి వినండి. సిటీ పోలీసు గత ఒక నెలపై నుంచి చాలా ఉక్కుపాదం మోపించి ఈ ఒక చైనీస్ మాంజా పైన సో ఎవరెవరు పాత అఫెండర్స్ ఉన్నారు, ఎవరెవరు అమ్ముతున్నారు వాళ్ళపైన చాలా గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. గోడౌన్స్ మన పైన కూడా మనము దాడి చేయడం జరిగింది. స్పెషల్ డ్రైవ్స్ ని మనము కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్ ప్లస్ మన టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ స్వయంతంగా జాయింట్ ఆపరేషన్స్ ని కండక్ట్ చేసి చాలా చోట్ల కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడు దాకా మొత్తము 103 కేసుని మనం కట్టడం జరిగింది. దాదాపు 143 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 1,24,52,000 పైన వాల్యూ ఉన్న ఒక బాబిన్స్ ని 6,226 బాబిన్స్ ని మనము సీజ్ చేయడం జరిగింది. సో దీని విలువ దాదాపు 1,24,52,000. సో దీనివల్ల కూడా
మనము చాలా మందిని దాదాపు 140 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. బిఎన్ఎస్ సెక్షన్స్ కాకుండా ఈ వయలేషన్ ఆన్ మనకు ఈ ఒక ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఉంది. హైదరాబాద్ సిటీ పోలీసు సిపి సజ్జనార్ చెప్పింది విన్నారు కదా. మాంజా అమ్మితే 5 ఏళ్ల జైలు శిక్ష. వింటే ఎవరైనా భయపడాలి. కానీ ఓల్డ్ సిటీలో పతంగుల వ్యాపారులు మాత్రం సిపి వార్నింగ్ కు డోంట్ కేర్ అంటున్నారు. సిపి ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన తర్వాతే బిగ్ టీవీ మంగళ హాట్ వెళ్ళింది. పోలీసుల వార్నింగ్ పనిచేస్తుందో లేదో అని టెస్ట్ చేసింది. కానీ అక్కడున్న వ్యాపారులంతా బేఫ్కర్ గా మాంజా అమ్మేస్తున్నారు. సిపి వార్నింగ్ ఇచ్చినా వీళ్ళు భయపడడం లేదంటే రీజన్ ఏంటి? పోలీసులే ఈ దందాకు హెల్ప్ చేస్తున్నారా? మమ్మల్ని పోలీసులు ఏం చేయలేరన్న ధీమానా? ఈ మాంజా దందాకు చెక్ పెట్టాలంటే ఇప్పుడు చేస్తున్నది ఏ మాత్రం సరిపోదు సిపి సార్. ఈ సంక్రాంతికి కూడా మాంజా ఎగురుతూనే ఉంటుంది. జనం పీకలు కట్ చేస్తూనే ఉంటుంది. బండి ఆపడం కూడా రావట్లేదు ఇక్కడ. బండి ఆపడం కూడా రావట్లేదు ఇక్కడ. कवर में लागी इधर बैठा बस इसको रे చైనా మద్య విక్రయాలపై మరింత సమాచారం మా ప్రతినిధి దేవిక లైవ్ లో అందిస్తారు. దేవిక చెప్పండి. సో పోలీసులు ఎంత వార్నింగ్ ఇచ్చినా కూడా గుట్టు చప్పుడు కాకుండా అయితే చైనా మద్య విక్రయాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అసలు పోలీసు ఇచ్చిన వార్నింగ్ ని ఎందుకు లైట్ తీసుకుంటున్నారు అనుకోవచ్చా? అసలు ఇంకా ఈ రోజు కూడా విక్రయాలు జరుగుతున్నాయా? అప్డేట్స్ ఏంటి? మనం చూడొచ్చు, గతంలో కూడా చైనా మాంజా ఎంత ప్రమాదకరమైంది, ఎంతమంది ప్రాణాలను పోగొట్టుకుంది అనేది కూడా మనం చూసాం. కేవలం మనుషుల ప్రాణాలే కాకుండా జంతువులవి పక్షులవి కూడా ఎన్నో ప్రాణాలు తీస్తుంది చైనా మాంజా. అలాంటి చైనా మాంజా మీద పోలీసులు ఎంత అవేర్నెస్ తీసుకొచ్చినా, బ్యానర్లు పెట్టినా, పోస్టర్లు పెట్టినా, అవేర్నెస్ తీసుకొచ్చినా, గల్లీ గల్లీకి వెళ్ళి చైనా మాంజా ఎంత ప్రమాదకరం అనేది చెప్పినా కూడా కొనుగోలుదారులు తగ్గట్లేదు, అమ్మకదారులు తగ్గట్లేదు అని చెప్పొచ్చు. దీని మీదనే సజ్జనార్ సార్ మాట్లాడినప్పుడు దీనికి సంబంధించి దీని తరువాత నిజంగానే ఓల్డ్ సిటీలో కావచ్చు, లేకపోతే ధూల్పేటలో, మంగళహాట్లో ఇలా పలు ప్రాంతాల్లో ఈ చైనా మాంజా దొరుకుతుందా లేదా అనే దాని మీద బిగ్ టీవీ స్పెషల్ డ్రైవ్ చేసిందని చెప్పొచ్చు. నిన్న సాయంత్రం ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత కూడా మరి అమ్మకదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భయపడి దీనికి, అంటే నిజంగానే ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి, దీన్ని ఎందుకు అమ్మాలి అని వాళ్ళు కూడా ఒక అవేర్నెస్ తీసుకొని రావడానికి వాళ్ళు కూడా ఆపేశారా లేదా అమ్ముతున్నారా అనే దాని మీద మనం స్పెషల్ డ్రైవ్ చేసాం. ఇక్కడ నుంచి దాదాపుగా మనం 4 గంటల సమయంలో మంగళహాట్ వెళ్ళటం జరిగింది. అక్కడ ధూల్పేటలో కొన్ని ప్రాంతాల్లోనే, అంటే మనం వారం ముందు నుంచే ఎక్కడెక్కడ ఈ అమ్మకాలు జరుగుతున్నాయి, ఎంతకి కొంటున్నారు, అసలు అదే ప్రదేశంలో ఉంచుతున్నారా, అంటే అదే షాప్లో ఉంచుతున్నారా లేదా ఇంకెక్కడి నుంచి తెప్పిస్తున్నారా అని ఇలా అనేక విషయాలు కూడా మనం తెలుసుకోవడం జరిగింది. అదే తరుణంలో నిన్న మనం మంగళహాట్ వెళ్ళి అక్కడ ఏదైతే షాప్స్ ఉన్నాయో వాటిలో వెళ్ళి ముందుగా మనం ఏవైతే ఈ కైట్స్ ఉన్నాయో వీటిని మనం పర్చేస్ చేయాలి. వెళ్ళంగానే మాంజా గురించి అడిగితే ఎవరు కూడా చెప్పరు. ముఖ్యంగా మఫ్టీలో కూడా పోలీసులు తిరుగుతున్నారు కాబట్టి మఫ్టీలో తిరుగుతున్నారా పోలీసులు, లేకపోతే నిజంగానే జనాలు బయట నుంచి వచ్చి కొంటున్నారా అని చెప్పి బయట జనాలకు కూడా ఇవ్వని పరిస్థితి. అలాంటిది వాళ్ళకి నమ్మకం కలిగించేలాగా మనం ఇలా 2-3 డజన్ల ఈ కైట్స్ని, అంటే పతంగులని కొని ఆ తరువాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ కొంచెం టైం పాస్ చేసిన తర్వాత కొంతవరకు వాళ్ళే మనల్ని అడిగే పరిస్థితి కనిపిస్తుంది. కానీ అది కాకుండా మనం వెళ్ళి కనుక వాళ్ళని అడిగి తరువాత వాళ్ళకి నమ్మకం వచ్చిన తర్వాత ఇలా బ్లాక్ కవర్లో, ఇప్పుడు ఏదైతే కనిపిస్తుందో అఖిల, ఇలా బ్లాక్ కవర్లో అయితే వాళ్ళు ఒక వ్యక్తికి ఒక తాళం కీ ఇచ్చి వాళ్ళు బండి మీద వెళ్ళి వితిన్ సెకండ్స్లో, మనం విజువల్స్లో కూడా చూసాం, వితిన్ సెకండ్స్లో వాళ్ళు వచ్చి వాళ్ళు అక్కడ ఓపెన్ కూడా చేయకుండా ఇలా మనకి కవర్లో ఇచ్చేస్తున్నారు. అంటే పోలీసులు ఇంత స్పెషల్ డ్రైవ్ చేసినా, అక్కడికి వెళ్ళి నిఘా పెట్టినా, మఫ్టీలో తిరుగుతున్నా కూడా మరి ఈ విధంగా ఎందుకు అమ్ముతున్నారు, ఎందుకు కొనుగోలుదారులు కూడా, అమ్మకదారులు ఎందుకు పెరుగుతున్నారు అనేది కూడా మనం దీని మీద కూడా స్పందించాలని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇక్కడ దీని మీద కూడా రాసి ఉంది, అసలు ఇది ఫ్లైకి యూజ్ కాదు అంటూ కూడా.
నాట్ యూజ్ ఫర్ కైట్ ఫ్లయింగ్ అని చెప్పి కూడా ఇక్కడ రాసి ఉన్నా కూడా ఇంత ప్రమాదకరమైన వస్తువుని మరి ఎందుకు అమ్ముతున్నారు అనేది కూడా వాళ్ళ మాటల్లోనే తెలుసుకోవాల్సి ఉందని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకోటి మనకి ఇంకా చాలా విషయాలు కూడా తెలిసాయని చెప్పొచ్చు. దీనికి సపరేట్ కోడ్స్ కూడా ఉన్నాయి. అంటే కొంతవరకు జై శ్రీరామ్ అని వెళ్ళి మాట్లాడడం కానీ, లేకపోతే ఇంకా వేరే కోడ్స్ హాయ్ అని, లేకపోతే నమస్తే అని, ఇలా కొన్ని కోడ్స్ పెట్టుకొని వీటిని అమ్ముతున్నారని చెప్పొచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత దీన్ని అంటే బేరం ఆడటానికి కూడా లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ఈ మాంజా కావాలి, దీని పేర్లు కూడా గోల్డ్ అని, బాబిన్ అని, ఇలా కొన్ని కోడ్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఈ కోడ్స్ చెప్తేనే ఈ చైనా మాంజా అనేది మనకి ఇస్తున్నారు. అది కూడా 1500 నుంచి దాదాపుగా 2000 వరకు అయితే ఉంది. ప్రస్తుతానికి మనమైతే ఈ మాంజా చైనా మాంజాని 1200కి కొనటం జరిగింది. మరి పోలీసులు ఇంత నిఘా పెట్టినా, స్పెషల్ డ్రైవ్స్ పెట్టినా కూడా మరి ఎందుకు ఇలా కొనుగోలుదారులు, అమ్మకదారులు పెరిగిపోతున్నారు, ఎందుకని ఇంత సీక్రెట్గా అమ్ముతున్నారు? దీని కారణంగా లాస్ట్ టైం కూడా మనం చూసుకుంటే కనుక లంగరా హౌస్లో ఒక ఆర్మీ జవాన్ చనిపోవడం జరిగింది. ఇటీవల కాలంలో కూడా ఒక వ్యక్తి బైక్ పై వెళ్తుంటే అతని మెడకి కూడా గాయం అవ్వటం జరిగింది. ఇంత దారుణాలు జరుగుతున్నప్పటికీ పక్షులు చనిపోతున్నాయి. దీని కారణంగా ఎంత ప్రమాదం చోటు చేసుకుందని తెలిసినప్పటికీ కూడా మరి ఎందుకు వీటిని కొనుగోలు చేస్తున్నారని చెప్పేది కూడా మనకు దేవిక మీరు చెప్తున్నారు కొన్ని కోడ్స్ ఉన్నాయి వాటి ద్వారానే వీటిని నమ్ముతున్నారని చెప్పేసి. సో ఎందుకంటే కొత్తగా వెళ్ళిన షాపులకి ఎవరికి కూడా కోడ్స్ అనేవి తెలియవు. సో ఎందుకంటే ఆ ముందు ఎవరైనా విక్రయిస్తున్నా లేదంటే ముందు నుంచి కూడా అమ్ముతున్న వాళ్ళు వీళ్ళు ఏమైనా ఒక టీమ్ గా ఉన్నారా? సో అక్కడికి వెళ్ళిన సమయంలో మీరు ఆ స్టార్టింగ్ అసలు వాళ్ళు ఎలా అడిగారు? మీరు కొన్న సమయంలో ఇంకా ఎవరైనా ఈ మాంజా గురించి ఎంక్వైరీ చేశారా? కొనుగోలుదారులు ఎవరైనా ఉన్నారా? దీని మీద కూడా మనం గత వారం నుంచి కూడా నిఘా పెట్టడం జరిగిందని చెప్పొచ్చు. ఆ నిఘా పెట్టి అక్కడికి వెళ్తున్న క్రమంలో కొంతమందిని గమనించినప్పుడు వాళ్ళు అక్కడ జై శ్రీరామ్ అంటూ, లేకపోతే మోనో గోల్డ్ అంటూ, లేకపోతే ఇంకా ఇతర భాషల్లో నమస్తే అంటూ ఇలా మాట్లాడుకోవడం, దాన్ని బట్టి మనం అది గమనించి దాని ప్రకారంగానే నిన్న కూడా మనం స్పెషల్ డ్రైవ్ అయితే చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని కైట్స్ని మనం పర్చేస్ చేసిన తర్వాత జై శ్రీరామ్ అని చెప్పంగానే అతను ఓకే మీకు ఇది కావాలా, నా ప్లేస్కి రండి అంటూ అతనే లొకేషన్ పెట్టి మరి మనల్ని అక్కడికి పిలవటం, వెళ్ళిన తర్వాత మోనో గోల్డ్ అనగానే మనకి ఇది పర్చేస్ చేయటం, అలాగే ఇంకోటి అక్కడ కొంతసేపు వరకు మనల్ని వెయిట్ చేయిస్తున్నారు వాళ్ళు. అంటే నిజంగానే వీళ్ళు మోనో గోల్డ్ కోసం వచ్చారా, లేకపోతే సెక్యూరిటీ పరంగా వచ్చారా, లేకపోతే పోలీసులు మఫ్టీలో వచ్చారా ఏంటని తెలుసుకొని మరి వాళ్ళు ఇది మనకి ఇస్తున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఒకరు వెళ్ళి కొన్న తర్వాత వాళ్ళు వాళ్ళ స్నేహితులకి చెప్పడం, వాళ్ళు వాళ్ళ బంధువులకి చెప్పడం, ఇదంతా కూడా ఒక చైన్ మాదిరిగా ఉందని చెప్పొచ్చు. దాని కారణంగానే దీని అమ్మకాలు ఎక్కువగా పెరుగుతున్నాయి. కానీ పోలీసులు కూడా చెప్తూనే ఉన్నారు ఇది ఎంత ప్రమాదకరం అనేది. అక్కడ బ్యానర్స్ కూడా, ఇంకొకటి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కనుక అఖిల, ఎక్కడైతే మనం ఇది కొన్నామో, ఈ చైనా మాంజాని కొన్నామో అక్కడ ఆ బోర్డు మీద అంటే వాళ్ళు ఒక బ్యానర్ కూడా పెట్టుకున్నారు, ఈ చైనా మాంజా ఎంత ప్రమాదకరమైంది అనేది. అంటే ఒక వైపు నుంచి బ్యానర్స్ పెట్టుకొని వాళ్ళే అవేర్నెస్ చేస్తున్నట్టుగా చేసి పోలీసులను నమ్మిస్తూ కూడా వెనక వైపు నుంచి దీన్ని కొనుగోలు చేస్తున్నారు, అమ్ముతున్నారు. అంటే అసలు ఏమనాలి వాళ్ళని అనేది కూడా తెలియదు అని చెప్పొచ్చు. దీని మీద పోలీసులు ఇంకా నిఘా పెడుతున్నప్పటికీ కూడా ఇలాంటివి అమ్మకాలు, కొనుగోలు జరుగుతున్నాయంటే మరి దీని మీద పోలీసులు నిజంగానే మనం చూస్తున్నాము. ఎందుకంటే ఈ మాంజా వల్ల ఇంతకు ముందు కూడా చాలా మంది చనిపోయారు. సో పక్షులు కూడా చనిపోయిన ఘటనలు మనం చూస్తాము. అయినా కూడా ఇటు కొనుగోలుదారుల్లో కూడా మార్పు రావట్లేదంటే సో చాలా లైట్ తీసుకుంటున్నారా? ఇటు పోలీసులు వార్నింగ్ ఇచ్చినా కూడా పట్టించుకోవట్లేదు, సిపి సత్యనారాయణ ఇచ్చినా కూడా. మరి దీనిపై ఇంకా ఏమైనా పోలీసులు ఫోకస్ పెంచే అవకాశం ఉంటుందనుకోవచ్చా? నిన్న ఒక్కరోజే కనుక పోలీసులు వెళ్ళి మఫ్టీలో కనుక వెళ్ళినట్టయితే వాళ్ళకి దాదాపుగా 6000కి పైగా ఈ చైనా మాంజా అనేది దొరికింది. దాదాపు ₹1 కోటి వర్త చేసే ఈ చైనా మాంజా దొరికినప్పటికీ కూడా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. పోలీసులు కూడా స్పెషల్ డ్రైవ్స్ కూడా చేస్తున్నారు. ఇంకా కొన్ని రోజులే ఈ సంక్రాంతి పండగకి ఉండటంతో చాలా మంది ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎక్కువగా ఈ చైనా మాంజాలను పర్చేస్ చేసి అక్కడికి వెళ్ళి పోటీ చేసుకుంటున్నారని చెప్పొచ్చు. అంటే సంక్రాంతి పండగ అనేది ఎంత పెద్ద పండగ అనేది మనందరికీ కూడా తెలిసింది. అలాంటిది అంటే చాలా మటుకు చూసుకుంటే గ్రౌండ్స్లో ఒకరి మాంజాని అంటే ఒకరి కైట్ని పడగొట్టడానికి ఈ చైనా మాంజా యూజ్ అవుతుంది. పోటీలో మేము నెగ్గాలి కాబట్టి దీన్ని పర్చేస్ చేస్తాం అనేది మాత్రం ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది. కానీ మనుషుల ప్రాణాలు పోయినా, లేకపోతే జంతువుల ప్రాణాలు, పక్షుల ప్రాణాలు పోయినా మాకేమీ అవసరం లేదు, కేవలం మాకు ఆనందం కావాలి అనుకునే వాళ్ళే ఇలాంటివి ఎక్కువగా చేస్తున్నట్టుగా తెలుస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా అక్కడికి నిన్న మనం వెళ్ళినప్పుడు దాదాపుగా 5-6 మంది కూడా ఇది కొనుగోలు చేయడానికి వచ్చారు. అంటే మనం చూడొచ్చు అసలు ఎందుకని జనాలు అవేర్నెస్ రావట్లేదు, ఒకరి ప్రాణాలు తీస్తుంది ఈ మాంజా అని తెలిసి కూడా ఎందుకు కొంటున్నారు అనేది కూడా ఒకసారి వాళ్ళ మాటల్లోనే ఈరోజు వెళ్ళి తెలుసుకుందాం. దీని మీద ఒకసారి పోలీసులు ఏమంటారు అనేది కూడా తెలుసుకుందాం.
ఎస్ దేవక, ఏదైతే మీరు నిన్న కొన్న షాప్ ఉంది కదా, ఆ షాప్ పై ఏమన్నా పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం ఉందా? సో అట్లీస్ట్ ఎందుకంటే అసలు అక్కడ ఏం జరుగుతుందనేది బయట పెట్టేందుకు కూడా బిగ్ టీవీ అయితే ఫోకస్ చేసిందనే చెప్పాలి. మరి ఈ తరుణంలో అక్కడ ఆ ఏరియాలో ఇంకా ఇలాంటి షాపులు ఎన్ని ఉన్నాయి, వాటిని ఏమన్నా గుర్తించారు? ఎస్, దీనికి సంబంధించి కూడా మనం అక్కడ దాదాపుగా 2-3 షాపుల వరకు కూడా మనం వెళ్ళటం జరిగింది. అక్కడ అనేక షాప్స్లో అయితే ఇలా ఈ చైనా మాంజా అనేది మనందరికీ కూడా దొరుకుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం 3 షాపులకి ఫస్ట్ వెళ్ళటం జరిగింది. అక్కడ వాళ్ళకి కొంతవరకు మన మీద అనుమానం వచ్చి మనం కొన్న కైట్స్కి వీళ్ళు చైనా మాంజా అడుగుతున్నారు అంటే అది కరెక్ట్ కాదు, వీళ్ళు ఏదో అనుమానాస్పదంగా ఉంది అని చెప్పి వాళ్ళు మనకి ఇవ్వని పరిస్థితి కనిపించింది. అక్కడ నుంచి ఒక 2-3 షాప్స్లోకి వెళ్ళి అక్కడ కూడా మనం వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా ఇక్కడ దొరకదు, మీరు ముందుకు వెళ్తే దొరుకుతుంది అని చెప్పి వాళ్ళు చెప్పడంతో మనం ఏదైతే ఇప్పుడు మనకి చైనా మాంజా దొరుకుతుందో అక్కడికి వెళ్ళంగానే అక్కడ ఇంకొక 2-3 కూడా సేమ్ కవర్లో ఒక వ్యక్తి ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మనకి ఎవరైతే చైనా మాంజాని ఇచ్చారో ఆ వ్యక్తియే ఇంకొక 2-3 కూడా ఇవ్వటం జరిగింది. అంటే డబ్బులకి ఆశపడి వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారా ఏంటనేది కూడా తెలియాల్సి ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ చైనా మాంజాని వాళ్ళ షాప్స్లో పెట్టుకోకుండా దగ్గరలో ఉన్న వాళ్ళకి సదుపాయంగా ఉన్న ఒక ప్రదేశంలో పెట్టుకొని అక్కడి నుంచి బండి మీద తెప్పిస్తున్నారు. ముఖ్యంగా చైనా మాంజా తీసుకున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో, అయితే మనమే నిన్న బిగ్ టీవీ ఈ ప్రయత్నం చేయడం జరిగింది కాబట్టి మనం ఆ చైనా మాంజా తీసుకున్న తరువాత వాళ్ళు అక్కడ 1 సెకండ్ కూడా ఉండనివ్వట్లేదని చెప్పొచ్చు రాధిక. వెంటనే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, అసలు ఇక్కడ ఉండొద్దు, ఉంటే కనుక నేనే మీ దగ్గరికి వస్తాను అంటూ వాళ్ళు కొంచెం హెచ్చరించడం జరుగుతుంది. ఇక్కడ ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే వాళ్ళే ఈ చైనా మాంజాని తీసుకొచ్చి బండిలో పెడుతున్నారు. మీరు 2 వీలర్ మీద వచ్చారా, 4 వీలర్ మీద వచ్చారా, మీ బండిని మా షాప్ దగ్గరికి తీసుకొస్తే మేమే ఈ చైనా మాంజాని మీ బండిలో పెట్టి మిమ్మల్ని పంపిస్తాము అని చెప్పి వాళ్ళంతా జాగ్రత్తగా చేస్తున్నారు అంటే మరి ఏమనాలి? పోలీసులు ఒక వైపు నుంచి ఇంత స్పెషల్ డ్రైవ్స్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నా కూడా వీళ్ళు అసలు భయం లేకుండా ఇంత ఇదిగా చేస్తున్నారు అంటే దీని మీద కూడా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కూడా మంగళహాట్ పోలీసులు కూడా మనకి ఎంతగానో సహకరిస్తున్నారని చెప్పొచ్చు. వాళ్ళు కూడా ఇప్పుడు మనతో పాటు వచ్చి ఏ షాప్లో అయితే ఈ చైనా మాంజా దొరికిందో అక్కడికి వెళ్ళి మళ్ళీ నిఘా పెట్టడం అయితే జరుగుతుందని చెప్పొచ్చు. ఓకే, రైట్ దేవిక, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, మనుషుల ప్రాణాలు పోతున్నాయని తెలిసి కూడా చైనా మాంజా విక్రయాలు అయితే ఇంకా విచ్చలవిడిగానే జరుగుతున్నాయని చెప్పాలి. మార్కెట్లో ఈ చైనా మాంజా అయితే మనకి ఎంత కావాలంటే అంత భారీ ఎత్తున రేట్స్ వేసుకుని మరి అటు విక్రయదారులు విక్రయిస్తున్నారు దీన్ని. అలాగే ప్రజలకు అమ్మేందుకు కూడా కొన్ని కోడ్స్ అయితే పెట్టుకున్నారు, సీక్రెట్స్ కోడ్స్ పెట్టుకుని ఒక గోడౌన్లలో ఈ చైనా మాంజాను అయితే మొత్తం గోడౌన్లో పెట్టి ఎవరికీ తెలియకుండా రహస్యంగా దీన్ని అయితే విక్రయిస్తున్నారని చెప్పాలి. అయితే బిగ్ టీవీ చేసిన ఒక ప్రయత్నమే అసలు మార్కెట్లో ఏం జరుగుతుంది, దీన్ని ఎలా విక్రయిస్తున్నారంటూ కూడా ఒక ఆపరేషన్ అయితే చేసింది. దానిలో సక్సెస్ఫుల్గా చైనా మాంజాను ఎలా అసలు విక్రయిస్తున్నారు, ఎలాగ కొనుగోలుదారులకు అమ్ముతున్నారు, వారి కోడ్స్ ఏంటి, వాటన్నింటినీ కూడా బట్టబయలు చేసింది బిగ్ టీవీ. సో దానికి సంబంధించి వీడియో కూడా క్లియర్ కట్గా చూసాము. అసలు మీకు ఎంత కావాలి, నిజంగానే చైనా మాంజా కోసం వచ్చామా లేదంటూ కూడా ముందు వాళ్ళు టెస్ట్ చేసుకుంటున్నారు. మన దగ్గర ఎన్ని పతంగులు ఉన్నాయి అనేది కూడా టెస్ట్ చేసుకుని మీకు ఎంత కావాలి, రేట్ కూడా వాళ్ళు చెప్పిన రేటే ఫిక్స్డ్ రేట్కి సుమారు 2000 రూపాయల వరకు కూడా ఈ చైనా మాంజాను విక్రయిస్తున్నారంటే దీని డిమాండ్ మార్కెట్లో ఎలా ఉంది అంటే మనుషులు ప్రాణాలు పోతున్నా కూడా ఎవరు లెక్క చేయరు. సో దాని మీదే వార్నింగ్ ఉంది. సో ఇది కైట్స్ ఎగరేసేందుకు కూడా ఈ మాంజా పనికిరాదని చెప్తున్నా కూడా వార్నింగ్ బోర్డ్స్ పెట్టుకుని మరి షాప్స్ యజమానులు అయితే ఈ మాంజాను విక్రయిస్తున్నారంటే సో బయట ఈ చైనా మాంజాకు ఎంత డిమాండ్ ఉందనేది కూడా మనం చూస్తున్నాము. ఇప్పటికే సిపి సజ్జనార్ కూడా వార్నింగ్ ఇచ్చారు. పలు పెద్ద మొత్తంలో కూడా చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నారు, వారిపై పెనాల్టీలు వేశారు. అయినా కూడా ఎవ్వరూ కూడా దీనిపై అయితే రియాక్ట్ అవ్వట్లేదు, అటు ప్రజల్లో కూడా అవేర్నెస్ రావట్లేదు అంటూ కూడా దీనిపై అయితే ఇంకా విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. ఇక ఎస్ మా ప్రతినిధి దేవ్గా ఉన్నారు అందుబాటులో. ఎస్ దేవ్గా చెప్పండి, మరి ఈ రోజు సో మరి పోలీసులు ఏమన్నా ఆ ప్రాంతానికి వెళ్ళి చర్యలు తీసుకునే అవకాశం ఉందా? సో ఇప్పటి వరకు బిగ్ టీవీ చేసిన ఆపరేషన్ పై దీనికి సంబంధించి కూడా, ఎందుకంటే అసలు వాళ్ళు ఎలా విక్రయిస్తున్నారు, వారి సీక్రెట్ కోడ్స్ ఏంటి అనేవి కూడా మొత్తం అన్నింటినీ కూడా బిగ్ టీవీ అయితే బట్టబయలు చేస్తుందని చెప్పాలి. మరి దీనిపై ఎలాంటి యాక్షన్ ఉండిపోతుంది అనుకోవచ్చు? ఎస్ రాధిక, ఇప్పుడు ఏదైతే పోలీసులు మనకి అంటే పోలీసులు ఎంత అవేర్నెస్ తీసుకొచ్చినా కూడా ఎందుకు ఇలా కొనుగోలుదారులు పెరిగిపోయారనే దాని మీద కూడా పోలీసులు నిఘా పెట్టారు. అయితే బిగ్ టీవీ కూడా బాధ్యతగా తీసుకొని ఏదైతే చైనా మాంజా మీద స్పై చేసిందో పోలీసులను కూడా అక్కడికి తీసుకొని వెళ్ళి ఇక్కడ దొరుకుతున్నాయి అంటూ కూడా వాళ్ళకి
ప్రత్యక్షంగా అయితే మనం చూపించబోతున్నామని చెప్పొచ్చు ఈరోజు. అదే విధంగా చూసుకుంటే ఈ చైనా మాంజా అనేది ఎంత ప్రమాదకరమైనది అనేది కూడా ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అసలు దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా దీని తయారీయే ఎంతో ప్రమాదకరం. దీన్ని కేవలం చేపలు పట్టడానికి మాత్రమే వినియోగిస్తూ ఉంటారు. అసలు ఫ్లయింగ్కి ఇది కరెక్ట్ కాదు అంటూ కూడా దాని మీద రాసి కూడా ఉన్నప్పటికీ కూడా మరి ఎందుకు వీళ్ళు కొనుగోలు చేస్తున్నారు, అమ్మకాలు పెరిగిపోతున్నాయి అనేది కూడా మనం చూడొచ్చు అని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఇది మనం చూడొచ్చు, నా చేతిలో ఇప్పుడు చైనా మాంజా ఉంది. దీనికి అలాగే నార్మల్ మాంజాకి చాలా డిఫరెంట్ ఉంది. కొంతమంది ఏంటంటే చైనా మాంజాకి సంబంధించి కూడా ఇక్కడ చూడొచ్చు ఎంత ప్రమాదకరమైంది అనేది. దీన్ని కనుక ఎవరైనా బండి మీద వెళ్తున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే చిన్నపిల్లలు కనుక తాకినట్టయితే వాళ్ళ ప్రాణాలు, చేతులు, కాళ్ళు చీలిపోయిన సందర్భాలు కూడా అనేకంగా చూసామని చెప్పొచ్చు. దీన్నే పోలీసులు ఈరోజు నిఘా పెడుతున్నారని చెప్పొచ్చు. రైట్ దేవిక, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, ప్రస్తుతం అయితే ఇటు చైనా మాంజాకి సంబంధించి కూడా ఈ రోజు అయితే పోలీసులు మరింత యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. మరిన్ని విషయాలు చూసే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.